దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మొన్న రాత్రి నుంచి ఎడతగిన వర్షం, మరి ఈరోజు ప్రభు దినం. ఆయన సన్నిధిలోకి ప్రజలు రావాలంటే వర్షం వాళ్ళకు ఒక వంకగా ఉండకూడదు అని అనుకున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి వర్షం కాస్త తెరపనిచ్చి ఆయన సన్నిధిలో చేరడానికి దేవుని కృప చూపాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని రాత్రి వర్షం పడుతున్నప్పుడు ఎవరైనా వస్తారా అని అనుకున్నప్పుడు చాలామంది వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వర్షం పడుతున్నా మన పనులు ఆపుకో. వర్షం పడుతున్నా మన ఉద్యోగాలకు మనం వెళ్తాం, తినడానికి వంట చేసుకుంటాం, ప్రశాంతంగా అన్నీ గొడుగేసుకుని వెళ్ళి తెచ్చుకుంటాం. అదేంటో మరి చర్చికి మాత్రం చాలామంది ఎండాకాలం ఎండ, వర్షాకాలం వర్షం, చలికాలం చలి. మరి ఎండాకాలం ఎండ ఉండకుండా ఉంటుందా ఏంటి అంటే, ఎండ 1:30 వరకు ఉంచుతాడు. 1:30 నుంచి వెళ్ళాలంటే కష్టం. 1 కాస్త 1:30 చేశాడు. 1:30కి మీకు అవసరమైతే వెళ్ళరా బయటికి, ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకోరా. అన్నీ మనకైతే మనకు అనుకూలంగా అన్నీ అరేంజ్ చేసుకుంటాం. ప్రయాణాలకు, ఉద్యోగాలకు, పనులకు, అవసరాలకు, వాటన్నిటిని తీర్చుకోవడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వాటికి తగ్గట్టుగా అన్నీ మనం అరేంజ్ చేసుకుంటాం. ప్రార్థన అనగానే ఇవన్నీ అరేంజ్ చేసుకో. జలుబు కూడా ఆటంకం, కొందరికి దగ్గు ఆటంకం, జ్వరము ఆటంకం, తలనొప్పి ఆటంకం. మందిరానికి రాలేదేంటంటే జలుబు. పాపం వాళ్ళు చాలా ఎదుటి వారి మీద ప్రేమ కలిగిన వాళ్ళు. నా జలుబు అందరికి అంటుకుంటుందనే భావంతో రారేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. దగ్గు ఉంటే రారు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అందరూ. ఎన్నటెన్నటికీ ఎడతెగక ఉండేది దేవుని సన్నిధి కదా. దేవుని సన్నిధిలోకి అలా రావాలి కదా. ప్రతిదానికి మనం వంకలు వెతుక్కుంటాం, కారణాలు ఎత్తుకుంటాం. కారణాలు ఎవరు ఎత్తుకుంటారంటే తప్పించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎత్తుకుంటారు. ఎవరు ఎత్తుకుంటారు? తప్పించుకోవాలనుకున్న వాళ్ళు. నా తప్పు ఏమీ లేదు, నాకు ఆరోగ్యం బాగుంటే వచ్చాను, అన్నీ సహకరించుంటే వచ్చేవాడిని, అన్నీ అనుకూలంగా ఉంటే వచ్చిండేవాడిని. అనుకూలంగా అన్నీ ఉంటే ఎవరైనా వస్తారు. దేవుని పట్ల నీకున్న ప్రేమ, దేవుని సహవాసం పట్ల నీకున్న తృష్ణ అనానుకూలమైన పరిస్థితుల మధ్య వ్యక్తమవుతుంది. అన్నీ బాగుంటే అందరు వస్తారు. నీకు అందరికీ పెద్ద తేడా ఏంటి? వారానికి ఒక రోజు వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా వస్తారు. బాగున్నా బాగలేకపోయినా అయ్యో నా దేవుని యొక్క సన్నిధి అని ఆశపడి వచ్చే వారి జీవితాల్లో ఆశను దేవుడు తృప్తిపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయంకరమైన వర్షం. మరి దూర ప్రాంతం నుంచి ఇక్కడున్న వాళ్ళు రాలే, వాళ్ళందరికంటే ముందే వచ్చి కూర్చున్నారు. ఆసక్తి, ఆశ. అందుకనే వాళ్ళకు కోరికలు తృప్తిపరచబడతాయి, వాళ్ళ ఆశలు నెరవేర్చబడతాయి. దేవుని సన్నిధికి వెళ్ళాలి, వెళ్ళి గడపాలి, మేలు పొందాలి అనుకొని అన్నిటిని పక్కన పెట్టి టయానికి వచ్చే వారి విషయాల్లో దేవుడు టయానికి వారి జీవితాల్లో కూడా కార్యాలు చేస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. టైం పాటించకపోతే దేవుడు కూడా మన విషయంలో టైం పాటించడు. మనం టయానికి రాం, కానీ మనకు అన్ని టయానికి జరిగిపోవాలి. బాగలేదా, నిమిషాల జ్వరం తగ్గిపోవాలి. ఉద్యోగాలు ఏంటి, చదువు అయిపోగానే ఉద్యోగాలు రావాలి. 20 ఏళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి. 30 ఏళ్ళు కావాలి, ఇల్లు కట్టుకోవాలి.
టయానికి అన్నీ జరిగిపోవాలి. మనం మాత్రమైతే టయానికి రాము, టైం పాటించు. మరి దేవుడు ఎందుకు చేస్తాడు టయానికి నీ జీవితంలో? దేవుడు కాబట్టి చేయాలా? మరి భయం ఉండాలి కదా. కాబట్టి భయము కలిగి దేవుని సన్నిధిలో గడుపుటకు మనమందరము రావాలి. ఆయనతో సహవాసము చేసినట్ల మనకి ఏం కలుగుతుంది? సమాధానం. సమాధానం మనకేం కలుగజేస్తుందంటే నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగజేస్తుంది. ఆయనతో సహవాసము చేస్తే సమాధానం. సమాధానం ఒకరి హృదయంలో ఉంటే వారికి నిత్యము ఏంటి కలుగుతుందంటే నిబ్బరము నిమ్మలము నెమ్మది కలుగుతుంది. కాబట్టి ఆ సహవాసానికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక శ్రేష్టమైన మాట మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఇంతకు మనతో సహవాసము చేయాలి అని, దేవుడు మనతో ఉండాలి అని మనం కోరుకున్నామా? దేవుడే కోరుకున్నాడా? ఎవరైనా చెప్తారు దీనికి ఆన్సర్? మనతో కూడా దేవుడు ఉండాలని, లేకుంటే మనము దేవుడితో ఉండాలని ఆలోచన మనదా దేవుందా? మనతో కూడా ఉండాలి, లేకుంటే మనం ఆయనతో కూడా ఉండాలి అనేది మన ఆలోచన, దేవుని ఆలోచన? దేవుని ఆలోచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కానీ ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడి వస్తున్న, నడిపించుకుంటున్న వారి మధ్యలో నేను వారి మధ్యలో నివసించున్నట్లుగా నాకు ఒక మందిరము కట్టాడు. ఏంటంట? వారి మధ్యలో నివసించున్నట్లుగా ఒక మందిరము కట్టాలి అని మోషేకు ఆజ్ఞాపించాడు. మన మధ్యలో బ్రతకాలి, మన మధ్యలో ఉండాలనే కోరిక ఆయనది, మనకు లేదు. మనకుంటే అన్నిట్లో జాగ్రత్తగా ఉంటాం. ఆయనది. అయితే ఆయన మనతో ఉండునట్లుగా మన ఇష్టానుసారంగా మనం మందిరాలు కట్టుకుంటే ఉండడు. ఉంటాడా? డబ్బు ఉంది కదా అని పెద్ద ఏసీ బిల్డింగ్లు కట్టుకొని ఉంటే వస్తాడా? లేదు. నేను నీకు చూపిన మాదిరి చొప్పున కట్టుకోవాలి మందిరం. అర్థమవుతుంది నా మాటలు? మనతో కూడా ఉండాలని కోరిక దేవునిదే. కానీ కట్టబడిన ప్రతి మందిరంలో ఉండడు, కట్టుకున్న ప్రతి ఇంట్లో మందిరంలో కూడా ఉండడు. మరి ఆయన అడిగాడు కదండి, నేను వారి మధ్యలో నివసించినట్లుగా నాకు ఒక మందిరం కట్టండి అన్నాడు కదా. ఆయన కోరిక అది, ఆయన ఆశ అది, మనతో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నేను మందిరాన్ని కట్టుకుంటున్నా అనుకుంటున్నావేమో, కానీ అక్కడ కండిషన్ ఏంటంటే నేను నీకు చూపిన మాదిరి చొప్పున నువ్వు కట్టాలి. ఆయన చూపిన మాదిరి చొప్పున ఎవరైతే మందిరం కట్టుకుంటారో, మందిరం కడతారో, వారి మధ్యలో ఆయన నివసించడానికి దిగి వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన మన మధ్యలో ఆ రోజు పాత నిబంధన కాలంలో అయితే డేరాల్లో ఉన్నాడు, వర్షానికే తడిచాడు, ఎండకే ఎండాడు. పాపం ఈ గుడారంలో మందస్సం ఉండడానికి, తేజోమయమును వారి మధ్యలో ఉంచడానికి, కరుణాపీఠం మధ్యలో ఉండి వారితో మాట్లాడుతూ నడిపిస్తున్న దేవుడు. ఆ మందస్సం అక్కడ ఉందని దావీదు బాధపడిపోయి ఆయనకు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. కానీ దేవుడు దానికి ఒప్పుకోలేదు. ఆయన కుమారుడైన సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరములోనికి దేవునికి తేజమహిమ దిగింది. అక్కడ తన యొక్క ప్రత్యక్షతను, తన యొక్క ఘనతను, తనకు ఉనికిని సర్వలోకానికి దేవుడు తెలియచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను కట్టిన మందిరము ద్వారా సర్వలోకానికి దేవునికి ఘనత, దేవునికి మహిమ, ఎక్కడ ఉన్నా సరే, చెరలో ఉన్నా సరే, యెరూషలేము ఎక్కడ ఉందో యెరూషలేము మందిరం వైపు తిరిగి అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ వారిని విడిపించి అక్కడికి నడిపిస్తానని వాగ్దానం చేశాడు. మందిరముకున్నటువంటి ఆధిక్యత అదే. ఎందుకంటే ఆయన నివసించే స్థలం, ఆయన నివసించే స్థానం. ఆ మందిరం
ఈ చివరి దినాల్లోకి వచ్చేటప్పటికి హస్తకృత్యాలైన ఆలయంలో ఆయన నివసించడు అని బైబిల్లో రాయబడింది. మరి ఎక్కడ ఉన్నాడు ఆయన? మన హృదయమే అని ఆలయం. చూడండి, మన హృదయమే ఆలయం. ప్రభు నాలోకి రా, ప్రభు నన్ను నడిపించు, ప్రభు నన్ను దీవించు, ప్రభు నాతో కూడా ఉండి ప్రభు అంటే నీ ఇష్టానుసారంగా అడుగుతా రాడు. ఆయన ఇష్టానుసారంగా నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటే వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే ఆయన ఇష్టానుసారంగా తమ హృదయాన్ని సిద్ధపరచుకుంటారో వారితో కూడా ఉండడానికి, వారిలో కూడా ఉండడానికి దిగి వచ్చి వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తాడు. అలా నడిపించబడిన వ్యక్తులు వారి విశ్వాసం, వారి జీవితం అనేకులకు మాదిరికరంగా ఉంటుంది. ఆ జీవితం ఇంకొకరికి క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. ఈరోజు మనం క్షేమాభివృద్ధి అనేది ఎవరి ద్వారా కలుగుతుందో ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి, అపోస్తులైన పౌలు తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక అపోస్తులైన పౌలు తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. చాలు. ఒకనికొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలగచేయుడి. క్షేమాభివృద్ధి కలగజేసేది ఎవరు? చెప్పండి. ఏం మాట్లాడితే ఏమంటానో భయపడుతున్నా. అంటే నా మనసులో ఒకటి ఉంది, నిజమే. మనం కూడా ఎవరు అడిగినా చెప్పలేము. ఎందుకంటే నేను అనుకున్న ఆన్సర్ మీరు ఆలోచిస్తేనే వస్తుంది. నేను ఒకటి చెప్పాలి, మీరు చెప్పలేదు, నేను ఒకటి అంటాను, మరి ఫీల్ అవుతారు. అందుకని చాలామంది మౌనంగా చాలా తెలివిగా సమాధానం చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన మాటలో క్షేమాభివృద్ధి ఎవరి వలన కలుగుతుంది, ఎవరు చేసుకోవాలని రాయబడింది? ఒక్కనికొకడు క్షేమాభివృద్ధి కలగచేయుడి. ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలగచేయుడి. ఒకనికొకడు, చెప్పండి, ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలగచేయుడి. అంటే సంఘములో చేర్చబడిన వారి యొక్క లో ఉండవలసిన లక్షణం ఇంకొకరు క్షేమంగా అభివృద్ధి పొందినట్లుగా బ్రతకడం. ఏంటంట్లా? ఇది మన వల్ల అయ్యేదంటారా? ఇలాంటి మనకు చెప్పొద్దండి. మాకు అభివృద్ధి అంటే చెప్పండి, మేము అభివృద్ధి ఎలా పొందుకోవాలో చెప్పండి. ఇంకొకటి అభివృద్ధి పొందితే మాకేం లాభం? మాకేమైనా పెడతాడా? మమ్మల్ని ఏమైనా చూస్తాడా? అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళైనా సరే, రక్త సంబంధికులైనా సరే, ఎవడిది వాడిదే, ఒకడిది. ఒకవేళ కాస్త బాగా ఉంటే చాలు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేవంటారా? చెప్పండి. ఏమో మాకైతే లేవు అన్నట్లుగా పెట్టారు. పైకి కనిపించం కానీ ఒకలాంటి ఈర్ష్య, ఒకలాంటి అసూయ, ఒకలాంటి మత్సరం. నా బిడ్డలు అలా ఎందుకు లేరు? మా అన్నలాగా, మా అన్న పిల్లల్లాగా, మా అక్క పిల్లల్లాగా, మా చెల్లి పిల్లల్లాగా, మా తోబుట్టు పిల్లల్లాగా, మా ఆడపడుచు పిల్లల్లాగా ఎందుకు లేరు అని వ్యసనపడే వాళ్ళు ఉంటారు, ఆలోచించే వాళ్ళు ఉంటారు, బాధపడే వాళ్ళు ఉంటారు. ఈరోజు క్షేమాభివృద్ధి అనేది ఎవరికి వాళ్ళది అయిపోయింది. ఎవరి ఆలోచన వారు మారిపోయింది. ఎవరికి వాళ్ళు ఆ క్షేమం యొక్క అభివృద్ధి చేసుకోవడానికి ప్రయాసపడుతున్నారు. కానీ వాక్యంలో ఏముందో, ఏ విధంగా క్షేమాభివృద్ధి కలగ చేసుకోవాలో, ఎలా ఉంటే మనం ఒకరి క్షేమంగా ఉంటాం, వారి అభివృద్ధిలో మనం పాలు పంచుకున్న దాన్ని బట్టి మన బ్రతుకు ఏ విధంగా క్షేమంగా ఉంటుందో ఈ రోజుల్లో సంఘంలో నేర్పట్లేదు, చెప్పట్లేదు. ఎంతకాలం నీ పిండు పిసుకు తొట్టి దీవించబడుతుంది, నువ్వు లోపలికి వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు,
బయటికి వెళ్ళినప్పుడు నువ్వు దీవించబడతావు, నీ కష్టార్జితం దీవించబడుతుంది, నీ పిల్లలు నువ్వు తింటావు, తాగుతారు, దీవించబడతారు అని చెప్పిన దాన్ని బట్టి మన మనసులో ఏం పేరుకుపోయిందంటే మనము దీవించబడాలి, మన పిల్లలు దీవించబడాలి, మన కుటుంబం దీవించబడాలి అనే ఆలోచనతో ఉంది. కానీ సంఘ క్షేమాభివృద్ధిలో మన పాత్ర మనం ఏ విధంగా ఉండాలో తెలుసుకోలేని స్థితిలో ఈరోజు ఉంటుంది. కాబట్టి అభివృద్ధి అనేది సంఘంలో ఉండట్లేదు. సంఘంలో అభివృద్ధి ఎందుకు ఉండట్లేదంటే ఒకరి క్షేమం గురించి ఇంకొకరు ఆలోచించట్లేదు. వాళ్ళ గురించి ఆలోచించాలని వాక్యం చెప్తున్నా అలాంటి మాటలకు చెవిని పట్టట్లేదు, వాళ్ళకి ఇష్టం కూడా లేదు. కానీ ఈ తెస్సలోనిక సంఘానికి పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే, చూడండి, మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకనికొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలగచేయుడి. ఒకనికొకడు క్షేమ అంటే మన సంఘంలో ఒకరి యొక్క క్షేమాభివృద్ధి ఇంకొకరి మీద ఆధారపడి ఉంది. అర్థమవుతుందా? ఒకరి యొక్క క్షేమాభివృద్ధి ఇంకొకరి మీద ఆధారపడి ఉంటుంది. అది ఏ విధంగా మనం ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలగచేయాలి, ఎలా ఉంటే ఎదుటివారు క్షేమాభివృద్ధిలో ఉంటారు అనే మాటను నేను చెప్తాను. దానికంటే ముందు అసలు వీళ్ళు ఏ విధంగా ఉన్నారో మనకు తెలియదు కదా. అసలు సంఘంలో ఒక వ్యక్తి ఎలా ఉండాలో చాలామంది తెలుసుకోవట్లేదు. ఆదివారం వచ్చామా, వాక్యం విన్నామా, వెళ్ళామా అన్నట్టుగానే ఉంటున్నారు. కానీ ఏ విధంగా తమ యొక్క విశ్వాసాన్ని కట్టుకోవాలో, ఏ విధంగా సంఘంలో స్థిరపరచబడాలో, ఏ విధంగా తన ఆత్మీయతలో ఎదగాలో చాలామంది తెలుసుకోవట్లేదు. కారణం ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు, ఏదో ఒక మాట వింటారు, వదిలి వెళ్ళిపోతారు. ఎందుకు రావాలో వాళ్ళకి తెలియదు. అవసరానికి రావాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అవసరాలు తీర్చుకోవడానికి మందిరానికి వస్తారు. దేవుడు అనే వ్యక్తి లేకుంటే దేవుడు వారికి వాళ్ళ అవసరాలు తీర్చేటువంటి ఒక ఆట వస్తువుగా మారిపోయాడు. కష్టం కలిగితే దేవుడు, బాధ కలిగితే దేవుడు, దుఃఖం వస్తే దేవుడు తప్ప. అంతేకాని దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలో ఆలోచించే విధంగా ఈరోజు విశ్వాసులు లేరు. దేవుడు కూడా కోరుకుంటున్నాడు, దేవుడు కూడా ఆశపడుతున్నాడు, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో అని ఆయన కోరుకుంటున్నాడు కూడా. ఎవరికి తెలియదు. అందుకనే మొదటిగా మీరు ఏం చెప్పుకుంటూ వచ్చానంటే ఆయన మనతో కూడా ఉండాలని ఆశ మనది కాదు, ఆయనదే. వారి మధ్య నివసించాలి, వారితో కూడా ఉండాలి, వారిని విడిపించాలి, వారిని బలపరచాలి, వారిని నడిపించాలి, వారి క్షేమాభివృద్ధి కలగచేయాలి, వారి కష్టాల్లో తోడుగా ఉండాలి, ఇబ్బందులు తోడుగా ఉండాలి, వారికి శ్రమ కలిగిన వాళ్ళు ఎత్తుకోవాలి, వారికి మార్గం చూపించాలని ఆలోచన మనుషునిది కాదు, అది దేవుందే. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు మర్ర పెట్టారు, అయ్యా ఎంతకాలం ఈ బానిసత్వం, ఎంతకాలం ఈ దుఃఖం, ఎంతకాలం ఈ కన్నీళ్ళు, ఎంతకాలం ఈ నష్టం అని మనోవేదన చేత, దుఃఖము చేత విడిపించబడడానికి ఏదో ఒక మార్గం చూపండి ప్రభు అని అడిగారే తప్ప ఆయన కావాలని కాదు. అయినప్పటికీ ఆయన వారిని విడిపించి నడిపించడానికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. పాపం నుంచి విడిపించబడిన మనము ఆ విడిపించబడిన తర్వాత మనల్ని నడిపించడానికి కూడా ఇష్టపడుతున్న దేవుడు. ఒప్పుకుంటాం కానీ ఆయన నడిపింపుకు లోబడం. చూడండి, ఆయన కోరుకుంటుంది ఏంటంటే విడిపించబడిన వారితో కూడా నేను ఉండాలి అని ఆశపడుతుంది. ఉండేటట్టుగా ఒక నివాసం ఏర్పరచుకోవాలి వాళ్ళు. అది నేను చెప్పినట్లుగానే వాళ్ళు మార్చుకోవాలి, ఉండాలి అని వాక్య సత్యాన్ని వారికి తెలియజేశాడు. ప్రత్యక్ష గుడారాన్ని ఆ రోజుల్లో దేవుడు వారికి బయలుపరిచాడు. ఈ రోజుల్లో కూడా ఆయన మనతో కూడా ఉండి, ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా మనం ఆశపడతాం. ఎప్పుడు కూడా మనతో ఉండేవాడు, మన ముందు వెనక మన ఆవరించి ఉండే దేవుడు. అందుకనే బైబిల్ స్టడీలో దేవుడు ఆదరించే విధానం గురించి గత వారం, అంతకు ముందు వారం మనం చెప్పుకున్నప్పుడు, మనుషుల్లాగా డబ్బుతోనో ధనంతోనో ఆస్తి అంతస్తుతోనో అవసరాలు తీర్చిన దాన్ని బట్టి కాదు, ఆయన ఇచ్చే ఆదరణ నిత్యమైనదే.
ఆ ఆదరణ ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. ఆ ఆదరణ ఇక్కడ మాత్రం కాదు, పరలోకములో యుగ యుగాలు కూడా ఉండే విధంగా ఇవ్వగలిగినటువంటి, నిత్యము సుఖంతో ఉండగలిగినటువంటి ఆదరణ అనుకరించడానికే, ఆ ఆదరణ మనకి ఇవ్వడానికే ఆయన కొట్టబడి, ఇడవబడి, రక్తము చిందించి మనల్ని పాపం నుంచి విడిపించి రక్షణ ద్వారా మనల్ని ఆదరించాడు. రక్షణ అనేది అన్నిటికంటే శ్రేష్టమైన ఆదరణ. డబ్బు ఈరోజు ఉంటుంది, ధనం ఈరోజు ఉంటుంది, లేకుంటే కట్టుకున్న నివాసం మన బ్రతికినాక అంతకాలం ఉంటుంది. కానీ ఒకరోజు మన వదిలి వెళ్ళిపోయిన కానీ రక్షణ మనతో కూడా ఉండి నిత్యత్వములో కూడా మనల్ని క్షేమముగా ఆదరిస్తుంది. అలాంటి ఆదరణ దేవుడు అనుగ్రహించాడు. అందుకని రక్షణ అనేది ఒక ఆదరణ. అంత మాత్రం కాదు, రక్షించబడిన వారికి ఆ అధ్యాయంలో 53వ అధ్యాయం, 52వ అధ్యాయం అనుకుంటాను, 52వ అధ్యాయంలో ఉంటారు, వెనక ముందు కావాలి కాస్తూ నడిపిస్తాడు. ఎలా అంట? వెనక ముందు. మనం చెప్పుకున్నాం, ఈరోజు చాలామంది సాక్ష్యాలు చెప్పారు. ఒక షార్ట్ మెసేజ్ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. భయంకరమైన వర్షాలు, ఎటు చూసిన అపాయాలు. టీవీలో పెడితే చాలు, అక్కడ వాళ్ళు కొట్టుకుపోయారు, ఇక్కడ వీళ్ళు కొట్టుకుపోయారు, అక్కడంత వర్షం, ఇక్కడంత వర్షం. ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడం, ఎవరి ఇంటికి వాళ్ళు ముందుకు వెళ్ళాలని ఆరాటంతో కొందరు తెలిసి కొందరు తెలియక ఆపదలు కొని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, విడిపించబడిన వాళ్ళు ఉన్నారు. మరి గుంటూరు, విజయవాడ చూస్తే భయంకరమైన వర్షాలు, మొత్తం జలసంద్రం అయిపోయినటువంటి పరిస్థితులు, విడిపించబడ్డామని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిలో కూడా దేవుడు వారికి ఏం చేశాడు? ముందు వెనక ఉండి ఆదరించి వారిని కాపాడి బలపరిచి ఈరోజు సజీవులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన మనతో కూడా ఉండే దేవుడు అండి. అది మన ఒక గంట, మనం నమ్మిన వారు, మన ఇష్టపడ్డవారు, మనం ప్రేమించిన వాళ్ళు కాసేపు ఉంటారు, ఒక గంట ఉంటారు. కానీ నిత్యం మనతో ఉండేవారు దేవుడు మాత్రమే. ఆ విధంగా ఆయన ఆదరించే దేవుడు, మనతో కూడా ఉండే దేవుడు. అలాంటి దేవుని సన్నిధికి వచ్చిన మనము, ఆయన సన్నిధిలోకి వచ్చిన మనము, దేవునికి ఆదరణ పొందిన మనము, పాపం నుంచి విడిపించబడిన మనము ఏ విధంగా మనము కట్టుకోగలిగితే, ఏ విధంగా ఉండగలిగితే అది ఎదుటి వారికి క్షమాభివృద్ధి కలగచేస్తామో, ఈ తెస్సలోనిక రాసిన పత్రికలో అని అంటాడు, మీరు మొదట ఉండినట్లుగానే. అంటే వాళ్ళు అప్పుడున్నట్టుగానే ఇప్పుడు ఉన్నారు. ఈ రోజులో అప్పుడున్నట్టుగా ఇప్పుడు ఉండట్లేదు. అందుకని రాత్రో అంతకుముందో మనం చెప్పుకున్నాం, మొదట పైన ఆదివారం మనం చెప్పుకున్నాం, మొదటి విశ్వాసాన్ని కోల్పోతున్నారు, మొదటి ప్రేమను కోల్పోతున్నారు, మొదటి ఉన్న భక్తిని కోల్పోతున్నారు, మొదటి ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారు, మొదటి ఉన్న ప్రేమను విడిచిపెడుతున్నారు, మొదటి ఉన్న ప్రార్థన ఆసక్తిని వదిలిపెడుతున్నారు. మొదట ఉండకుండా మొదట ఉన్న వెంటనే వదిలిపెట్టి ఈరోజు నామకార్థంగా బ్రతుకుతూ. కానీ ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇదివరకు ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా అని చెప్తూ. ఎలా ఉన్నారు ఇదివరకు వాళ్ళు? ఏ ఉండబట్టి వారు ఆదరించే స్థితిలోకి వచ్చారు అనేది మనం కానీ కాస్త ఫాస్ట్గా కొన్ని మాటలు చూస్తే చూడండి. తెస్సలోనికి రాసిన పత్రికలో మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, కొన్ని మాటలు నేను చెప్తాను. మొదటి అధ్యాయం 6వ వచనం. చాలు. మీరు వాక్యమును అంగీకరించి, ఏంటంట? మొట్టమొదటి దేవుని దేవుని వాక్యాన్ని అంగీకరించి. నేను అంటాను, ఈరోజు దేవుని అంగీకరించకుండా ఇక్కడికి వచ్చారా మీరందరూ? యేసుక్రీస్తు దేవుడు, నిజమైన రక్షకుడు అని అనుకోకుండా ఇక్కడికి వచ్చారా? లేదు, అంగీకరించే వచ్చారు. అంగీకరించే మారు మనసు పొందారు, అంగీకరించే బాప్తిసం పొందుకున్నారు. నేను అంటాను, మీరు మొదట ఏ ఉద్దేశంతో అంగీకరించారో అదే ఉద్దేశంతో దేవుణ్ణి కలిగి ఉంటున్నారా? అప్పుడు మాత్రం దేవా, పాపం నుంచి విడిపించబడితే చాలు, శాపం నుంచి తప్పించబడితే చాలు, నిన్ను ఎరిగి నీతో కూడా యుగయుగాలు ఉండే విధంగా నీ కృపను అనుగ్రహించండి ప్రభువా అనుకొని అంగీకరించిన వారు, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న వారు,
ఈరోజు అంగీకరించిన విధంగా ఉండట్లేదు, అంగీకరించిన విధంగా జీవించట్లేదు. అంగీకరించి నేను పాపములో పడకుండా సాక్షార్థకరంగా బ్రతుకుతానని చెప్పిన వాళ్ళు ఈరోజు వాళ్ళ బ్రతుకుల్లో సాక్ష్యం ఉందా? వాళ్ళ బ్రతుకులో నీతి ఉందా? వాళ్ళ బ్రతుకులో యథార్థత ఉందా? భక్తి ఉందా? ఏది లేదు. అంగీకరించడం అంటే పాపమును వదిలిపెట్టడం. ఇప్పుడు చూడండి, వీళ్ళు అంగీకరించారు, వాక్యమును అంగీకరించారు. 10వ వచనం చూడండి, అంగీకరించి ఏం చేశారు వాళ్ళు? అది 1:10 చూడండి ఏమనుంది? మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులవుడును. చూడ, అంగీకరించిన వాళ్ళు ఏం చేశారు? విగ్రహాలను వదిలిపెట్టారు. విగ్రహము వాక్యానుసారం చూస్తే డబ్బు, ధనము, మన కోరికలు కొన్ని విగ్రహాలుగా స్థిరంగా ఉండిపోతున్నాయి. బాప్తిసం తీసుకున్న అలానే ఉండిపోతున్నాయి. విగ్రహం అంటే ఎవరు బొమ్మ అది కాదు. నీవు హృదయాంతరంగాల్లో ఒక ఆశ కలిగి వెడతెగక దాని మీద ఆలోచన పెట్టుకొని దేవుని కంటే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ ఉంచుకునేది ఒక విగ్రహం. ఆ రోజు ఏమో దేవుడు తప్ప మనకు ఏది లేదన్నారు. ఈరోజు చూస్తే దేవుడు తప్ప మాకు అన్నీ కావాలని దేవుని దగ్గర రావడమే. అంగీకరించినట్లుగా లేరు ఈరోజు, అంగీకరించినట్లుగా బ్రతకట్లేదు, ఒప్పుకున్నట్లుగా జీవించట్లేదు, ఒప్పుకున్నట్టుగా విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టకుండానే ఏం చేస్తున్నారంటే వెంబడిస్తూనే ఉన్నారు. అందుకని మనం ఏదైతే వదిలిపెట్టామో అది తిరిగి మనల్ని పట్టుకుంటుంది. మన పాపం వదిలిపెట్టలేదా, అది మనం పట్టుకుంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్తే వీరు మొదట ఉన్నట్టు లక్షణాలు ఏంటి? వీరు ఒక వ్యక్తిని ఆదరించగల స్థితిలో ఉన్నారని చెప్పడానికి పౌలు ఎందుకు నా పదం వాడాడు? మొదట ఉన్నట్టుగా మీరు మీ ఆదరణ కలిగి, అంటే వారు ఏముంది మొదట వారి జీవితాల్లో, ఎలా బ్రతికారు, ఏ విధంగా జీవించారు, ఏ విధంగా ఒక మాదిరికరంగా బ్రతికారు అంటే మొట్టమొదటిగా వాళ్ళు అంగీకరించిన స్థితిలో ఏం చేశారంటే పాపాన్ని, పాపం వలన వచ్చు లాభాన్ని, శాపాన్ని అన్నిటిని కూడా వదిలిపెట్టారు. ఈరోజు ఒప్పుకుంటారు కానీ వదిలిపెట్టారు. అంతా కూడా ఏంటి, దొంగ దొరికినప్పుడుగా ఒప్పుకున్నట్లుగా అయిపోతుంది ఈరోజు విశ్వాసం. దొరికారు కాబట్టి ఒప్పుకుంటారు, అవసరం కాబట్టి ఒప్పుకుంటారు, దేవుడు ఏదైనా తీర్చాలి కాబట్టి ఒప్పుకుంటాడు, దేవుడు వినాలి కాబట్టి ఒప్పుకుంటారు. ఇది పాపం, దీనివల్ల శిక్ష ఉంది, ఇది వదిలిపెట్టాలి, వాక్యం ఇలా ఉంది, ఇలా బ్రతకూడదు అనే ఆలోచనతో ఎవరు వదిలిపెట్టట్లేదు. ఆ రోజు ఒప్పుకున్నారు కానీ వదిలిపెట్టట్లేదు. కానీ ఈ సంఘం ఒప్పుకొని ఏం చేశారు? అంగీకరించి వదిలిపెట్టారు. నువ్వు ఆ రోజు అంగీకరించావు, ద్వేషం వదిలిపెట్టావా, కుచితం వదిలిపెట్టావా, కపటం వదిలిపెట్టావా, లేకుంటే మత్సరం వదిలిపెట్టావా, దూషణ వదిలిపెట్టావా, పోకిరి మాటలు వదిలిపెట్టావా, సరసోక్తులు వదిలిపెట్టావా, ఇచ్చకు మాటలు వదిలిపెట్టావా, పైకి మంచిగా మాట్లాడుతూ లోపల హృదయంలో ద్వేషం ఉంచుకునే స్థితి వదిలిపెట్టావా? ఏమీ వదిలిపెట్టకుండా నువ్వు దేవుని ఎట్లా అంగీకరించావు? మీరైతే మహా ఉపద్రవములో కూడా అంగీకరించారు. కానీ అంగీకరించి ఇంకా అది దాటిపోయిన తర్వాత, ఏరు దాటిన తర్వాత తెప్ప తెగలబెట్టినట్టు రకం కాదు. మన వాళ్ళైతే అవసరమైతే తండ్రి అని కాళ్ళు పట్టుకొని రాత్రంతా ఏడుస్తారు, పోయేంత వరకు ఏడుస్తారు, ఎవరిని పట్టుకొని ఏడుస్తారు, అందరితో ఏడుపే ఏడుపు. అవసరం తీరింత మాత్రం ఇంకా సేవకుడు ఏడవాలి, అయ్యా వాళ్ళు రావట్లేదు ప్రభువా నీ దయ చూపించు అంటే, వాళ్ళు రావాలంటే ఏమి ఇవ్వద్దు ప్రభు అని ప్రార్థన చేయాలి, అంతే. అంతేనా? ఏమి లేకుండా జయప్రభు అప్పుడే నువ్వు కావాలంటారు అని ప్రార్థించారు. అప్పుడే అందరూ వస్తారు. అన్నీ ఇచ్చి సుఖంగా ఉంటే దేవుడు అవసరం లేదు, మందిరం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎంత దారుణంగా తయారైపోయారు చూడండి. వాళ్ళు అంగీకరించారు, అంగీకరించి ఏం చేశారంటే విగ్రహాలను వదిలిపెట్టారు, పాపాన్ని వదిలిపెట్టారు. అలాగే వాళ్ళు దేవునికి విరోధమైన క్రియలన్నిటిని వదిలిపెట్టారు. దేవునికి విరోధమైన క్రియలన్నిటిని వదిలిపెట్టి ఇప్పుడు చూడండి, రెండవదిగా వాళ్ళు
అంగీకరించి వదిలిపెట్టారు. రెండవది, ప్రభువును పోలి, చూడండి, ప్రభువును పోలి మమ్మును ప్రభువుని పోలి నడుచుకుని వారైతే. చూడండి, ప్రభువును పోలి నడుచుకోవడం అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా అర్థమైన మాట చెప్పండి. ప్రభువును పోలి నడుచుకోవడం అంటే ఒకవేళ ఈ రోజుల్లో కొన్ని వదిలిపెడతారు కానీ ఆ పోలికలోకి మార్చబడరు, ఆ పోలికలోకి రారు. ప్రభును పోలి బ్రతకాలి అనే మాట మనం చూసినప్పుడు ఏంటి ప్రభును పోలి బ్రతకడం అంటే? ప్రభును పోలి జీవించడం అంటే మనం చదివిన మాటలోనే అక్కడ దేవునికి దాసులు గుట్టకును అని రాయబడదు. ఏంటంట? దాసులుగా బ్రతకడము. ఏంటంట? తగ్గించుకుని బ్రతకడం. మీరు కానీ ప్రభువును పోలిన మాటకు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి, ప్రభు ఏ విధంగా బ్రతికాడు, ఏ విధంగా జీవించాడు, అలాంటి జీవితం మన బ్రతుకులో ఉందా? ఎస్, చదవండి 5వ వచనం, 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, 2 చేతులకి చెప్దాం, ప్రైజ్ హల్లెలూయా చెప్దామా, హల్లెలూయా. ఈ రోజుల్లో తగ్గింపు అనేది ఉండట్లేదు, తగ్గించుకోవడానికి ఇష్టపడట్లేదు. నాకేం తక్కువ అండి, నేను ఎందుకు తగ్గాలి, నాకు అన్నీ ఉన్నాయి, ఒకరికంటే నేను ఏ విషయంలో తక్కువ? ఇది సంఘంలో ఒక వ్యక్తి లక్షణం కాదు. సంఘంలో నువ్వు చేర్చబడిన తర్వాత నీ బ్రతుకు ఎలా ఉండాలంటే, పాపం నుంచి విడిపించబడిన తర్వాత నువ్వు దేవునికి దాసుడిగా నువ్వు ఎంచుకోవాలి. యేసుక్రీస్తు కూడా తను తాను దాసునిగా ఎంచుకున్నాడు కాబట్టే వదిలిపెట్టుకున్నాడు. ఈరోజు వదిలిపెట్టుకుంటున్నారా? అంటే అహం, డబ్బు, ధనం, డబ్బు వలన వచ్చిన గర్వాన్ని వదిలిపెట్టట్లేదు. దర్జాగా మేము చూడండి దేవుడు ఎంతగా దీవించాడో, ఎంతగా ఆశీర్వదించాడో. దేవునికి ఆశీర్వాదం డబ్బును బట్టి కాదు, దేవుని ఇరిగిన దాన్ని బట్టి ఉంటుంది. ఈ డబ్బున్న వాళ్ళు ఒకవేళ ఈరోజు ఆస్తి అంతస్తులు ఉన్న వాళ్ళు ఒకవేళ ఈ లోకంలో సుఖంగా క్షేమంగా బ్రతుకుండొచ్చేమో, ఆ రోజు తెలుస్తుంది. దేవుని సన్నిధిలో ఉండే స్థితి ఆ డబ్బు కలిగిస్తుందా లేదో అక్కడ అర్థమైపోతుంది. ఈ డబ్బు ఒక ముసుగునేస్తుంది. నీకేం రా, నువ్వు ఎవరికి ఎందుకు తగ్గాలి, ఏం తక్కువ, దేవుడు నిన్ను ఇలా దీవించాడు, నిన్ను ఆశీర్వదించాడు, ఇది కాదు. నువ్వు సంఘంలో చేర్చబడిన తర్వాత నీ బ్రతుకు ఎలా ఉండాలంటే, ఎంతగా హెచ్చించినా సరే నిన్ను నువ్వు తగ్గించుకొని, ప్రభువు ఎంత గొప్పవాడో, పరలోకములో దేవునితో కూడా ఉండే, సమానంగా ఉండే ఒక గొప్ప భాగ్యమో అయినా తగ్గించుకున్నాడు. మనకు తెలుసు ఎలిజబెత్ మహారాణి, ఆమె అమెరికా ప్రెసిడెంట్, ఎంత గొప్పదో, ఎంత డబ్బు ఉందో. ఒకరోజు చర్చిలోకి వెళ్ళి ఆమె మోకాలుని ప్రార్థన చేస్తూ ఉంటే, ఇంకొక ఆమె వెళ్ళి మోకాలుని ప్రార్థన చేస్తూ ఉంటే, పక్కన ఎలిజబెత్ మహారాణి ఉందని గబగబ లేచి వెళ్ళిపోయి, ఆమె దగ్గర నేను ఎట్లా ఉంటాను, మహారాణి కదా అని వెళ్ళి వెనక ఎక్కడ ఒక మూలను ఉండి ఆమె ప్రార్థన చేసుకుంటుంది. ఇది గమనించిన ఈమె లేచి వెళ్ళి ఆమె పక్కన ఉండి ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆమె చూస్తే, అయ్యా అమ్మ, మీరు నా పక్కన కూర్చోవడం ఏంటి, మీరు ఎంతటి వాళ్ళు అంటే, ఈ లోకంలో ఎంతటి వారైనా దేవుని ఎదుట మనము సమానం. అది తగ్గింపండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తగ్గింపు ఉందా? ఈరోజు పక్కన కూర్చోవాలంటే సమానంగా ఉండాలి. పెళ్ళిళ్ళకి వెళ్ళారనుకోండి, పెళ్ళిళ్ళకి వెళ్ళారు, ఫంక్షన్లకు వెళ్ళారు, అటు ఎవరిని చూస్తారు? మీరు మంచిగా డ్రెస్ వేసుకుని వెళ్ళారు, ఎక్కడ కూర్చుంటారు? పక్కన ఎవరో డ్రెస్ సరిగ్గా లేదు, చింపురు జుట్టేసుకొని వాళ్ళకి తెలిసిన వ్యక్తి వచ్చి కూర్చుంటారా? మీ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా, పరువు పోతుంది కదా. తగ్గింపు ఉంచుకోరు, తగ్గించుకోరు. నాకేం కర్మ అని ఇంకో చోట లేచి నిలబడి ఉంటారే తప్ప
ఒకరి పక్కన కూర్చోడానికి. కొన్ని కొన్ని మందిరాల్లో చూస్తే స్టేటస్, వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి లేకుంటే కుర్చీలు, అది వాళ్ళే, ఇంకెవరు కూర్చోడానికి లేదు. దేవుని సన్నిధి అందరు సమానము అని ఆలోచన కలిగి అసలు దేవునికి దాసులుగా అంటే, దాసుడు అంటే సొంత కోరికలు ఏమి ఉండకుండా, సొంత ఇష్టాలు ఏమి ఉండకుండా, ఆయన ఏది చెప్తే ఎప్పుడు ఏదైనా సరే అది చేసే విధంగా తాను దేవునికి సమర్పించుకున్నవాడే దాసుడు. మరి ఆ మాట అలాంటి దేవునికి దాసులుగా, అయ్యా నీ దాసుడునయ్యా, నీ దాసురాలను ప్రభు అని ప్రార్థన చేస్తారు. ఒట్టిదే ఉందా? తగ్గింపు ఉందా? ఏమీ లేదు. ఆ మాటలు పలకమాకండి. తగ్గింపు లేకుండా, నువ్వు దేవుని సన్నిధిని తగ్గించుకోకుండా, నేను నీ దాసురాలను ప్రభువా, అయ్యా నీ దాసుడనయ్యా, అర్థంగా దేవుడు అరే ఊరికే ఒట్టి మాటలు పలకమాకు, నువ్వు ఒకరిని చూస్తే హెచ్చించుకుంటావు, నీకు నువ్వే గర్వపడుతూ ఉంటావు, సుంకరిలాగా పరిసయ్యలాగా నాకేమే అన్నట్టుగా నువ్వు ఉంటావు. సుంకర్లాగా తగ్గించుకో. ప్రభువును పోలి నడుచుకోవడం అంటే, యేసు ప్రభువు దేవునితో తండ్రితో కూడా గొప్ప భాగ్యం ఉండినప్పటికీ అది కాదనుకొని బ్రతికాడు. అది వదులుకొని వచ్చాడు, తగ్గించుకున్నాడు. రిక్తుడిగా అన్నీ వదులుకొని రిక్తుడిగా దాసుని స్వరూపం, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను రిక్తుడిగా చేసుకున్నాడు. ఈ లోకంలో నీకు ఎంత ఉన్నా సరే మందిరంలోనికి వచ్చంగానే అయ్యా అది నీ కృప, నాకేముందయ్యా, అది నువ్వు ఇచ్చా కాబట్టి ఏదో ఉంది, కానీ లేకుంటే నా వలన ఏమవుతుంది ప్రభు అని ఆ తగ్గింపు ఉందా? నాకేం అని మనకు తెలియకుండానే అహంభావం, గర్వం ఒకవేళ పైకి కనిపిస్తుందేమో, అహంభావం అనేది పైకి కనిపించదు. అంటే బాడీ లాంగ్వేజ్లో అర్థమైపోతుంది, వాళ్ళ మాటల తీరులోని అర్థమైపోతుంది. నువ్వు ఏ విధంగా దేవుడిని కనికరించి కృపను బట్టి, కనికరాన్ని బట్టి, దయను బట్టి నువ్వు ఎలాంటి స్థితిలో ఉంటే దేవుడు నిన్ను ఎలా విడిపించాడో దాని కృతజ్ఞుడవై ఉన్న నీవు ఎవరిని పోలి నడుచుకోవాలి? ప్రభుని పోలి నడుచుకోవాలి. వింటున్న నీవు ఈ లోకల్ ఎవరు పోల్చి ఉంటున్నావు? స్టూడెంట్స్ని అడిగితే మీ రోల్ మోడల్ ఎవర్రా అంటే హీరో పేరు చెప్తారు. ఏ రోజైనా వాళ్ళు జ్వరం వస్తే ₹1 ఇచ్చింది ఉండరు, హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఉండరు, ఏ పండగకు ఒకళ్ళు బట్టలు కొనిచ్చింది ఉండదు. ఏదైనా తల్లిదండ్రులు ఇవ్వాలి, కానీ రోల్ మోడల్ ఎవరంటే హీరోల పేర్లు, హీరోయిన్ల పేర్లు చెప్తారు. వాళ్ళు మాదిరి ఒట్టిదే. చూడ, ఇలానే అయిపోతుంది ఈ రోజుల్లో మనుషుల యొక్క మనస్తత్వం కూడా. సొంతగా మన కోసం ప్రాణం పెట్టి అహర్నిశలు మన కోసం కష్టపడుతూ మన అవసరాలు తీస్తున్న వారిని మా నాన్న, మా తల్లి నాకు హీరో లేకుండా హీరో నాకు రోల్ మోడల్ అనుకోవట్లేదు. నేను పెట్టాను ఒక సైకోమెట్రిక్ టెస్ట్ అని ఒకటి పెట్టాను ఫస్ట్ ఇయర్ పిల్లలు పెడితే, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో అని పెడితే అందరు హీరోల పేర్లు రాశారు. ఆడపిల్లలు 2-3 మాత్రం మై డాడ్ అని రాశారు, కొందరు మాత్రం మై మామ్ అని రాశారు. నేను అడిగితే మా కోసం అంతగా కష్టపడుతున్న వాళ్ళు హీరోలు కాక ఏమవుతారు సార్? చూడండి, ఆ ఆలోచన ఉందా? లేదు. ఎవరినో వాళ్ళ వేషాలు చూసి వాళ్ళలాగా ఉండాలనుకున్న వాళ్ళుగా బ్రతుకుతుంటారు. చూడండి, ఎవరిని రోల్ మోడల్గా తీసుకుంటున్నావు? నువ్వు విశ్వాసివి కదా, పాపం నుంచి విడిపించబడిన వ్యక్తివి కదా, పాపం నువ్వు వదిలిపెట్టి వాక్యాన్ని అంగీకరించి దేవుని అంగీకరించి పాప స్వభావాన్ని వదిలిపెట్టుకొని ఆయన పోలిక బ్రతకడానికి నిన్ను తీర్మానం చేసుకుని వచ్చిన నీవు ఎవరి పోలికలో ఉండాలి? క్రీస్తును పోలికగా చూసుకోవాలి కదా, ఆయన మాదిరిగా ఉంచుకోవాలి కదా. తను రిక్తుడిగా చేసుకున్నాడు, గొప్పవాడు అయి ఉండి కూడా తను తగ్గించుకున్నాడు. ఆ పోలిక ఉందా? మాటల్లోనే గర్వం, చూపుల్లోనే అహంభావం, నడకలో అది అండి షోనంగి నక్కంట. అదేంటి ఇట్లా నడుస్తున్నట్టుగా, ఏంటి సియోను ఏంటి కుమార్తెలు గర్విష్ఠులు రానరాయి మెడ చాచుచు గజ్జలు మోగిస్తూ నడుస్తున్నట్టుగా ఈ రోజుల్లో వాళ్ళకున్న డబ్బు ధనం బట్టి మోగిస్తూ గజ్జలు గలగల అన్నట్టుగా నడుస్తూ బ్రతుకుతున్నారు. కానీ క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడి తగ్గించుకొని నీతిగా నిజాయితీగా బ్రతకాలనే ఆలోచన ఈరోజు చాలా మంది లేకుండా పోతుందండి. నువ్వెట్లా ఎదుటి వారికి ఆదరించగలుగుతావు? ఏం నేర్చుకోగలుగుతారు నీ దగ్గర? వాక్యాన్ని ఏ విధంగా నువ్వు అంగీకరించినట్లు? వాక్యాన్ని వాళ్ళు అంగీకరించి ప్రభువుని పోలి నడిచారు. అందుకే వాళ్ళు ఒక చోట కాదు అనేక చోట మాదిరయ్యారు.
ఈరోజు మనం ఎవరికి మాదిరం? మనలాగా ప్రార్థన చేయాలి. ఎవరైనా ఒకరైనా మనలాగా సాక్ష్యం చెప్పారా? నేను అదిగో అన్నలాగా ఉంటాను, ఆంటీలాగా ఉండాలనుకున్నాను, ఆ ఆంటీలాగా బ్రతకాలనుకుంటున్నాను, వాళ్ళు ఇలా పవిత్రంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు, ఇలా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రార్థన ద్వారా వారి కుటుంబాన్ని కట్టుకున్నారా అని మన గురించి చెప్పగలిగిన స్థితి మన బిడ్డలకైనా ఇవ్వగలిగామా? ఎవరికి మాదిరి? నువ్వు ఉంటే కదా. దాని గురించే గత వారం అంతా కూడా అసలు మన పరిస్థితులు మార్చబడాలంటే ఏం చేయాలంటే ముందు నువ్వు మార్చుకోవాలనే మాటను ధ్యానం చేసి అది పక్కన పెట్టి సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా బ్రతకాలి అనే మాట గురించి నేను చెప్తున్నాను. నువ్వు మారితే నీ వాళ్ళు మారుతారు, నువ్వు తగ్గించుకుంటే నీ బిడ్డలు తగ్గించుకుంటారు, నువ్వు మాదిరికరంగా ఉంటే నీ బిడ్డలు కూడా అలాంటి బ్రతుకును బ్రతుకుతారు. నువ్వే సరిగ్గా ఉండవు, నీ మాటల్లో అవిధేయత, నీ ప్రవర్తనలో అవిధేయత, నువ్వే సాడీలు చెప్తూ ఉంటావు, నువ్వే ఇక్కడ మాటలు అక్కడ మోస్తూ ఉంటావు, నువ్వే అబద్ధం ఆడతావు, నువ్వే దోపిడీ చేస్తావు, నువ్వే దొంగతనం చేస్తావు, నువ్వే వ్యభిచారం చేస్తావు, నువ్వే జారత్వం చేస్తావు. నీ బిడ్డలు మాత్రం ఊరుకుంటారా? ఏం నేర్చుకుంటారు? ఎవరిని పోలును బ్రతుకుతున్నావు? వాక్యం అంగీకరించిన తెస్సలోనిక సంఘం ఉపద్రవంలో, కష్టంలో, నష్టంలో, వేదనలో, దుఃఖంలో దేవుని ఎరిగిన వాళ్ళు ఇంకా లోకంలో దేనిని బట్టి పోలి నడుచుకోకుండా ప్రభువును పోలి నడుచుకున్నారు. మన పోలికేంటి? వాళ్ళు చాలా నమ్మదస్తులండి, చాలా తగ్గించుకుంటారు, గర్వం ఏముండదు, ఎంత డబ్బున్నా సరే, ఎంత ఆస్తున్నా కానీ చాలా కలిసిపోతారు, ప్రేమను చూపిస్తారు, ఆ ఫీలింగ్ ఎక్కడా లేదు అని ఎవరైనా ఏ రోజైనా మనతో అన్నారా? మన స్నేహితులు అన్నారా? మన కొలీగ్స్ అన్నారా? ఏమనుకుంటున్నారు మన కొలీగ్స్? అబ్బో చాలా మిడిసిపడుతుంది, అబ్బో అన్నట్టుగా మన గురించి ఏం మాట్లాడుతున్నారు? తగ్గింపు. దేవుణ్ణి నమ్మిన బిడ్డలాగా వీళ్ళు బ్రతుకుతున్నారని ఎక్కడైనా చెప్పగలిగారా? ఆ పోలిక నువ్వు చూపగలిగావా? సంఘంలో చేర్చబడితే సరిపోదు. చూడండి, తెస్సలోనిక సంఘము దేవునికి వాక్యాన్ని అంగీకరించి విగ్రహాలను వదిలిపెట్టి, పాపాన్ని వదిలిపెట్టి, వ్యర్థమైన స్థితిని వదిలిపెట్టి ఇప్పుడు ఎవరిని పోలి నడుచుకుంటున్నారంటే దేవుని ప్రభువును పోలి. ఎందుకంటే ఆ తగ్గింపుని కలిగి వాళ్ళు నడుచుకుంటున్నారు. మరి ఈరోజు మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? ఏ విధంగా నడుచుకుంటున్నాం? మన పోలికలు ఎవరిలో ఉన్నాయి? అందుకనే అంటాడు, మీరు అనాథుని, మీ తండ్రిని అపవాది సంబంధికులు. వాడు మొదటి నుంచి అబద్ధానికి జనకుడు, అబద్ధం ఆడుతుంటాడు, మోసగిస్తూ ఉంటాడు. మీరు వాడి సంబంధాలు అన్నట్టుగా ఎప్పుడు చూసిన మోసము, అబద్ధము, అసత్యము, అన్యాయము, లేకుంటే అక్రమం, వీటిని బ్రతుకుతూ పైకి విశ్వాసాన్ని ముసుగేసుకొని బ్రతుకుతున్నామా? చూడండి ఏ విధంగా తెస్సలోనిక సంఘం గురించి వారి ఎదుటి వారికి క్షేమాభివృద్ధిని కలగజేసే స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి వాక్యాన్ని అంగీకరించినట్లుగా వాళ్ళు ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. కాబట్టి వారిని మీరు ఎదుటి వారికి క్షేమాన్ని కలగజేస్తారని చెప్పారు. అంత మాత్రం కాకుండా వాళ్ళు విశ్వాసులకు మాదిరి అయ్యారనే మాట అదే దాంట్లో చూడండి. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ప్రభువును పోలి నడుచుకుని వారైరు. 7వ వచనం, కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనిలోను అకయలోను మ్రోగెను, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు మీ ఎడల దేవుని ఎడల మీకున్న విశ్వాసం వెల్లడి ఆయను. ఈ మాటలు మనం పట్టుకొని ధ్యానం చేసామనుకోండి, మన బ్రతుకేంటి అర్థమైపోతుంది. మన ఎడల మన ద్వారా ఏం వెల్లడవుతుంది? ఇక్కడ మనం చదివితే మీరు విశ్వాసులందరికీ మాదిరి అవుతారే. ఇప్పుడు ఒక జనరేషన్ లేపబడాలంటే మనం మాదిరికరంగా ఉండాలి కదా. ఎవరు మనలాగా తయారవుతారు? ఎవరైతే మనము ఉంటే వాళ్ళే మనలాగా తయారవుతారు. మనమే సరిగ్గా లేవనుకోండి, రాబోయే తరం కూడా అలానే తయారవుతుంది. అందుకని ఇక్కడ మాదిరి ఎవరికంటే విశ్వాసులకు మాదిరి అయ్యారో అంత మాత్రం కాకుండా వారికి విశ్వాసం మాసిదోనియలో అకయలో అన్ని చోట్ల మ్రోగెన్ అంటే వెల్లడైపోయింది. ఇదిగో పలాని సంఘం వారి విశ్వాసులు
అంగీకరించినట్టుగా బ్రతుకుతున్నారు. ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. ప్రభు పోలిక వారిలో ఉంటుంది. ప్రభు తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపం తగ్గించుకున్నాడు. కొట్టబడిన, ఇడవబడిన వాళ్ళు ఆయన జీవితంలో ఎన్ని వ్యాధులు భరించినా సరే సహించాడే తప్ప నోరు మెదపలేదు. సహించాడు అని ఒక మాదిరి కలిగిన స్థితి అన్ని చోట్ల తెలిసిపోయింది. మరి గురించి ఏం తెలుస్తుంది ఎదుటి వారికి? ఏమనుకుంటున్న మన గురించి ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకోండి. బయటికి వెళ్ళిన తర్వాత ఒక విశ్వాసిగా నీ గురించి ఏమనుకుంటున్నారు? నీకు కలిగిన విశ్వాసాన్ని బట్టి ఎవరైనా ఆ విశ్వాసం చేత బలపరచబడుతున్నారా? ఆ విశ్వాసం ఇంకొకరిని దేవుని ఎదుగు నడిపిస్తుందా? ఆ విశ్వాసం ఇంకొకరిని ప్రార్థన చేసే విధంగా చేస్తుందా? ఏం చేస్తుంది? చూడండి, వీరి యొక్క విశ్వాసం అనేకులు మాదిరైపోయింది. విశ్వాసులకు మీరు మాదిరి అయ్యారు. ఏ విషయంలో అంటే ప్రభువును పోలి నడుచుకున్న విషయంలో మాదిరి అయిపోయారు. తగ్గించుకుని బ్రతికే విషయంలో మాదిరి అయిపోయారు. వాక్యానుసారంగా తమ బ్రతుకును కట్టుకునే విషయంలో మాదిరి అయ్యారు. ఇక్కడ మనం చూస్తే అనేక రకమైన సంగతులు ఉన్నాయి. మరి ఏ విషయంలో మాదిరిగా ఉంటున్నావు? నీ ద్వారా దేవునికి నామం ఏ విధంగా గణపరచబడుతుంది? దూషించబడుతుందా? మహిమపరచబడుతుందా? ఒక క్రైస్తవుడిగా యేసుక్రీస్తు నమ్మి ఆయనను ధరించుకున్న వాడిగా నువ్వు ఏమి చూపిస్తున్నావు లోకానికి? లేకుంటే నీ తోటి సహోదరుడికి, నీ సంఘస్థుడికి, నువ్వు పని చేస్తున్న చోట, నువ్వు బ్రతుకుతున్న చోట, నువ్వు చదువుతున్న చోట నీ మాదిరి అదే. ఊరికే నేను క్రైస్తవుడని చెప్పుకుంటే సరిపోదండి. అందుకనే ఆ క్రైస్తవుడు అని చెప్పుకున్నట్లుగా ఈరోజు చాలామంది ఉండట్లేదు. కాబట్టి క్రైస్తవులు అంటే చిన్న చూపు ఏర్పడిపోయింది. క్రైస్తవుల పట్ల ఒకలాంటి అభిప్రాయం పెరిగి, ఒకప్పుడు క్రైస్తవుడు చాలా నీతిగా ఉండేవాడు, నిజాయితీగా ఉండేవాడు, ప్రార్థన పరుడు, ప్రేమ కలిగిన వాడు, ఎక్కువ ప్రార్థనలో ఉంటారనే ఆలోచన ఉన్నది. ఇప్పుడు వాళ్ళు మారిపోయారు, నామకార్థులు అన్నిటికీ మారిపోయారు. చూడండి, సంఘముల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారంటే మాదిరికరంగా ఉన్నారు. ఏ విషయంలో? ప్రార్థనలో, తగ్గించుకున్నట్టులో, ఆయన పోలి నడుచుకునే విషయంలో. మరి ఎక్కడెక్కడ ప్రతి స్థలంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వారి యొక్క అక్కడ రాయబడిన మాట చూడండి, వారు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని ఎడల మీకున్న విశ్వాసం వెల్లడయింది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏం బయటపడుతుంది? మన విశ్వాసమా? మన యొక్క నోటు దురుసా? మన ప్రవర్తన, మన చూపుల, మన ఆలోచన ఏం బయటకు వస్తుంది? చూడండి, అందుకే వీళ్ళు మాదిరి అయ్యారండి. ప్రతి స్థలమందు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఎడల మీకున్న విశ్వాసం. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన విశ్వాసం అనేకులకు తెలియాలి, మన భక్తి అనేకులకు తెలియాలి, మన నిరీక్షణ అనేకులకు తెలియాలి, మన రక్షణ అనేకులకు తెలియాలి, మన ప్రేమ అనేకులకు తెలియాలి, మన తగ్గింపు అనేకులకు తెలియాలి. అంతేకాని మనలో అవన్నీ వదిలిపెట్టి మన ద్వేషం, మన కోపం, మన అసూయ అనేకులు తెలిస్తే ఎవరు దేవుని నమ్ముతారంటే? ఎవరు ఆదరించబడతారు? ఎవరు రక్షించబడతారు? సంఘంలో విశ్వాసాలు తగ్గిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మొదట రక్షించబడిన విశ్వాసి మాదిరికరమైన జీవితాన్ని జీవించలేకపోవడమే. ఆ మాదిరి చూపిస్తే ఇంకొకరు దాని ప్రకారంగా ఉంటారు. అలా లేకపోబట్టే ఏమవుతున్నారంటే అలానే మారిపోతున్నారు. చూడండి, మనం చూస్తే వాక్యమును అంగీకరించి విగ్రహమును వదిలిపెట్టారు, ప్రభును పోలి దేవునికి దాసులుగా ఉండడానికి నడుచుకున్నారు. ఆ విధంగా విశ్వాసమందు మాదిరి అంటే అక్కడ విశ్వాసమందు మాదిరి అనే దానికి అదే అధ్యాయంలో 2:14 ఒక మాట ఉంటుంది. తెస్సలోనికి రాసిన పత్రిక 2:14 ఒక మాట ఉంటుంది. చూడండి, చాలు. చూడండి, మీరు యూదయలో క్రీస్తు యేసు నందున్న దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారు. దేవుని సంఘాన్ని పోలి నడుచుకున్న వారుగా ఉన్నామా? ఏ మాదిరి మన బ్రతుకులో ఉంది? తర్వాత మన దేవుని ఎడలున్న మన విశ్వాసం ఎక్కడ వెల్లడవుతుంది? అంత మాత్రం కాకుండా 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. అదే అధ్యాయంలో
చాలు. చూడండి, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు ఏంటంట, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారు. అదే 4:12లో చూడండి, ఎలా 4:12లో ఏమని ఉందండి, సహోదరులారా మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలననియు సంగమునకు వెలుపల వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు ఏమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండాలి అని వారు ఏంటి, సంఘంలో వెలుపడి వారి పట్ల మర్యాద, పరుల జోలికి పోకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వారు. ఇలాంటి కలిగిన వారు మాత్రమే ఎదుటి వారికి ఏం కలుగజేస్తారు, క్షమాభివృద్ధి. సో వచ్చేవారం మనం ఇప్పుడు తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి ఆ క్రైస్తవులు ఎలా ఉన్నారో, మొదట క్రీస్తుని అంగీకరించారు, వాక్యం అంగీకరించిన విధంగా బ్రతికారు, ప్రభును పోలి బ్రతికారు, విశ్వాసులకు మాదిరికరంగా బ్రతికారు, వారిలో ఉన్న వాక్యం అనేకులకు అనేక చోట వెల్లడి అయింది. అంత మాత్రమే కాకుండా వారు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాద, పరులకు జోలికి పోకుండా సొంతగా పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇవి తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసుడి యొక్క స్థితిగతులు. మరి మన పరిస్థితి ఏంటి? ఊరుకనే పరుల జోలికి పోతున్నామా? ప్రతి దానికి ఇంకొకరి విషయాల్లో, సంఘానికి వెలుపటి వారి విషయంలో మన యొక్క యాటిట్యూడ్ ఏంటి, మన ఆలోచన ఏంటి? మర్యాద ఉందా? కేవలం మన సంఘస్థులు మాత్రమే మర్యాదిస్తున్నామా? ఎలా ఉంటున్నాం? కానీ తెస్సలోనిక సంఘం మాత్రం వాక్యాన్ని అంగీకరించి ప్రభును పోలి విశ్వాసులకు మాదిరిగా ఉంటూ ఆ విశ్వాసాన్ని అనేక చోట వెల్లడి పరుస్తూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ సంఘం వెలుపటి వారి ఎడల మర్యాద, పరుల జోలికి పోకుండా ఎలా ఉన్నారంటే సొంతగా పని చేసుకోవడం, ఎవరి కష్టార్జితం వాళ్ళు పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అది సంఘం యొక్క స్థితి. మరి మన స్థితి ఏంటో మనం పరిశీలించుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం ఎదుటివానికి క్షేమాభివృద్ధి కలగ చేయాలి అని అనుకున్నప్పుడు అసలు ఆ స్థితి గతి మన బ్రతుకులో ఉందా? తెస్సలోనిక సంఘములో ఉన్న విశ్వాసులకు కలిగిన లక్షణాలు నువ్వు కూడా సంఘంలో చేర్చబడిన తర్వాత నీ బ్రతుకులో ఉన్నాయా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యమును అంగీకరించారు, మరి ఆ ప్రకారంగా పాపాన్ని, వ్యర్థతను వదిలిపెట్టావా? ప్రభును పోలి నడుచుకుంటున్నావా? అంటే తగ్గింపు కలిగి ఉంటున్నావా? నీ విశ్వాసం అనేకులు మాదిరికరంగా ఉంటుందా? అలా ఉండునట్లుగా మర్యాద, సంఘపు వెలుపటి వారి పట్ల మర్యాదను కలిగి బ్రతుకుతున్నావా? ఎలా సంఘములో నువ్వు అంటుకట్టబడి ఉన్నావు? ఏమి నేర్చుకున్నావు సంఘములో ఇంతకాలం? ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా బలపరచబడాలి అనే సత్యం ఇంకా నీకు తెలుసా లేదా? పరిశీలించుకోండి ప్రియులారా. నీ మాదిరికరమైన జీవితం ఉందా? నిన్ను చూసి దేవుడు మహిమపరచబడుతున్నాడా? నీ క్రియలను బట్టి దేవుడు దుఃఖపడుతున్నారా? చాటుకు వెళ్ళి అయ్యో వీరిని బట్టి నా నామం దూషించబడుతుంది అని బాధపడుతున్నాడా? ఏ విధంగా ఉంది నీ క్రియలు దేవుని ఎదుట? పరిశీలించుకొని ప్రార్థన చేసుకుందాం. నీ కోసం ప్రాణం పెట్టి రక్తము చిందించి పాపం నుంచి విడిపించి నిన్ను ప్రేమించి నీతో కూడా ఉండునట్లుగా ఒక మాదిరికరమైన స్థితి నీ బ్రతుకులో ఉండాలి అని కోరుకుంటే ఆ మాదిరి చెప్పబడిన లక్షణాలలో ఉన్నాయా నీ బ్రతుకులో? లేకపోతే ఆయన నీతో కూడా నివాసం ఉండడు. కాబట్టి అవును ప్రభా, నా బ్రతుకులో వాక్యాన్ని అంగీకరించాను కానీ దాని ప్రకారంగా నడవట్లేదు, పాపాన్ని వదిలిపెట్టట్లేదు, విగ్రహాలను వదిలిపెట్టట్లేదు, వ్యర్థతను వదిలిపెట్టట్లేదు, అంగీకరించినప్పటికీ లోకమే నా బ్రతుకులో ఉంది, క్షమించండి. ఇక మీదట నిన్ను పోలి నేను నడుచుకుంటాను. ఎవరైనా నా ద్వారా నీ దగ్గరికి రావాలి నాయన, పలాని వారి ద్వారా నేను రక్షించబడ్డాను, పలాని వారి ద్వారా నేను బలపరచబడ్డాను, పలాని వారు నాకు మాదిరి అని చెప్పగలిగిన స్థితిలో నన్ను నేను నా ఆత్మీయతను ఉంచుకుంటానని ఒక తీర్మానం చేసుకుంటే సంఘం బాగుపడుతుంది. ప్రియులారా, ప్రభుని పోలి నడుచుకునే తత్వం మనలో ఉంటే మనల్ని పోలి మన బిడ్డలు మన వెనక వస్తారు.
మన యవనస్తులు మనల్ని అనుకరిస్తారు. ఎందుకని వాళ్ళలో ఇంకా మార్పు రావట్లేదు. మనలో సరైన మార్పు లేదేమో, మనలో సరైన క్రియలు లేవేమో. తల్లి, నీ కుమారుని మారట్లేదా? వాళ్ళు మారునట్లుగా పరిపూర్ణమైన మార్పు నీ బ్రతుకులో లేదేమో, క్రియల్లో, మాటల్లో, ప్రవర్తన లేదేమో. ఎందుకని ఆలోచన చేయకు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, అవును ప్రభు, మీరు ఉంచిపోయిన అడుగు జాడలు మేము నడుచుకున్నట్లు మీరు మాదిరి ఉంచిపోయారు అయ్యా. మీరు మాతో కూడా నివసించినట్లుగా మీరే ఆశపడ్డారు మా మధ్యలో నివసించాలని, మాలో ఉండాలి అనేది నీ కోరిక. మహోన్నతుడిని దేవుణ్ణి కలిగి బ్రతకాలని ఆశ ఈరోజు చాలామందికి లేదు. లోకంలో తిని తాగి సుఖించాలని ఆశ తప్ప దేవుని కలిగి బ్రతకాలని కోరిక లేదు నాయన. కానీ నీ దగ్గరికి వచ్చిన తర్వాత మా ఆలోచన ఎలా ఉండాలో, మా ప్రవర్తన ఎలా ఉండాలో, సంఘములో చేర్చబడిన తర్వాత మా బ్రతుకు ఎలా ఉంటుందో పరిశీలించుకొని, అయ్యా మీరు కోరుకుంటున్నారు మాతో కూడా ఉండాలని, నా సన్నిధి నిత్యం వారితో కూడా ఉండాలి, నిత్యం వారితో కూడా ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అయ్యో జీవం కలిగిన తండ్రి, మీరు నాతో ఉండాలని ఆశపడుతుంటే నేను అలా ఉండలేకపోతున్నానయ్యా. అలాంటి మాదిరిగారి జీవితం లేకుండా పోతుంది, అలాంటి తగ్గింపు జీవితం లేకుండా పోతుంది, అలాంటి పాపను వదిలిపెట్టి పరిశుద్ధత ధరించుకునే స్థితి నాకు లేకుండా పోతుంది. ప్రభువా నన్ను క్షమించండి అని ఇప్పటికైనా వదిలిపెట్టి నీ కనికరాన్ని పొందుకోగలిగిన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ దయ చూపించండి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి ప్రభా. అనేకులకు మాదిరికరంగా బ్రతకడం నిశ్చితం. వారి ద్వారా ఇంకొక అనేకులు మార్చబడాలని మీరు ఆశపడుతున్నారు. అలాంటి మార్పు మా సంఘంలో తీసుకురండి నాయన. ఎవరికి వారు వ్యక్తిగతంగా నేను నా ద్వారా ఒక్కరైనా మార్చబడాలి, నా ప్రవర్తన ద్వారా మార్చబడాలి, నా మాట ద్వారా మార్చబడాలి, నా ప్రార్థన ద్వారా మార్చబడాలి, నా క్రియల ద్వారా మార్చబడాలని ఒక స్థిరమైన నిర్ణయం చేసుకొని నాయన సంఘ క్షేమాభివృద్ధి విషయంలో ఎవరికి వాళ్ళు పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా బ్రతకగలిగిన స్థితి ఎవరికి వారికి మీరు దయచేయండి తండ్రి. అలా లేకపోబట్టే ఎవరి బ్రతుకు వాళ్ళదయింది, ఎవరి కుటుంబాలు వాళ్ళు అయ్యాయి, ఎవరి జీవితాలు వాళ్ళు అయ్యాయి. అయ్యో నా సంఘం అనే ఆలోచన లేకుండా పోయింది. అయ్యో నా సంఘంలో ఆ కుటుంబం బాధపడుతుందనే కనికరము ఆలోచన ఎవరికి లేకుండా పోయింది నాయన. అయ్యా నీ దయ చూపించండి. అయ్యా నిన్ను పోలి నువ్వు దాసుని స్వరూపం ధరించుకుని తగ్గించుకొని విజ్ఞాపన చేసావు కదా ప్రభు మా కోసం నాయన. అయ్యా రిక్తుడిగా చేసుకున్నావు కదా ప్రభు మా కోసం నాయన. అయ్యా మా కోసం మీరు ప్రార్థన చేశారు కదా తండ్రి. మీరు అంగీకరించబడినట్లుగా అయ్యా తండ్రికి విధేయులు అయినట్లుగా మేము కూడా నిన్ను పోలి నడుచుకోగలిగిన కృపను మాకు దయచేయండి. వ్యర్థంగా మందిరానికి రాకుండా నాయన స్థిరంగా వచ్చినట్లుగా నీ కృప చూపించండి. చివరి దినాల్లో ఉంటుండగా నాయన సత్యములో నాటబడి నిత్యము బ్రతుకున్నట్లుగా నీ కృప చూపించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా తను తాను పరిశీలించుకొని నీ ప్రేమను, నీ త్యాగాన్ని అర్థం చేసుకొని ఇక మీదటైనా సరే సంఘంలో సరిగా ఉండినట్టుగా ఒక తీర్మానం తీసుకున్నట్లుగా వారి మనసును పురుగొల్పమని, ఒక సమర్పణతో బ్రతుకున్నట్లుగా వారిని సిద్ధపరిచి నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.